అంటే అప్పుడు వచ్చాడండి పెద్దిరెడ్డి ఢిల్లీకి. ఆ. ఈయన పార్లమెంట్కి వచ్చాడు. ఉమ్. నేను అక్కడే ఉన్నానండి. నా ముందరే ఉమ్. సీతారాం యేచూరి గారికి బాగా తెలుగు వచ్చు, తెలుగు అతనే కదా తెలుగే. అతను. ఈయన వచ్చి రావడంతోనే ఏందన్నా ఈ మాలనా కొడుకుని ఎంటేసేసుకొని మా కొంప ముంచేసావని చెప్పేసి ఆయనతో అనేసాడు. ఉమ్. నేను అప్పటికే కష్టాలు పడి ఇబ్బందుల్లో ఉన్నాను కదా, నాకు బాగా ఎవర్రా మాలనా కొడుకు అని చెప్పి ఒక తన్నదండి. అక్కడే ఉమ్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నాకు రాజకీయంగా మొదలైంది. ఒక వైరం మొదలైంది. ఉమ్. ఆయన జస్టిస్ సివి నాగార్జున రెడ్డికి సపోర్ట్గా ఆయన రావడం, ఉమ్. జస్టిస్ సివి నాగార్జున రెడ్డికి వ్యతిరేకంగా నేను వెళ్ళడం, వాళ్ళు బంధువులు కావడం, ఆయనకు రాజకీయంగా పలుకుబడి ఉంది కాబట్టి ఏదో చేయాలని ఆయన ప్రయత్నం చేయడం, ఆ విధంగా ఆయనకు అది మిస్ఫైర్ కావడంతో ఇంకా అక్కడి నుంచి ఆయనకు నాకు శత్రుత్వం మొదలైంది. తరువాత చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడం, అప్పుడు నా పైన కక్ష సాధించడానికి వీళ్ళు ఉమ్. పూనుకున్నారు. ఉమ్. అప్పుడే నా పైన నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి నేను ఫ్యామిలీ ఇంకా స్టేట్ మార్పినాం కాబట్టి, ఇంకా హైకోర్టు కూడా మారిపోయింది కాబట్టి ఇంకా నేను ఇంకా హైదరాబాద్ నుండి ఏం ప్రయోజనం అని నేను మా సొంత ఊరికి వెళ్ళిపోయాను. బీకొత్త కోటకి వెళ్ళి అక్కడ ఫ్యామిలీ అక్కడ పుటప్ చేశాను. ఉమ్. అక్కడ మొదటి అటెంప్ట్ స్టార్ట్ చేశాడు. ఏంటి, నేను కొన్న ల్యాండ్ని పంపించి కబ్జా చేయించాడు ఉమ్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన 30 రోజులకే, 32వ రోజు. అప్పుడు మీరు సర్వీస్లో లేరా? అప్పటికి సస్పెన్షన్ లోనే ఉన్నారు. సస్పెన్షన్ ఇంకా అంటే 2013లో ఉమ్. ఇక్కడ న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఇక్కడ వచ్చాయి. ఉమ్. ఇక్కడ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి వల్ల ఉమ్. అది అలా కంటిన్యూ అవుతూ 2019కి రాజకీయంగా వాళ్ళకు బలం అంటే 6 సంవత్సరాల పాటు మీరు సస్పెన్షన్ లో ఉన్నారు. 6 సంవత్సరాలు ఈ రోజు కూడా టిల్ నౌ. మీకు శాలరీ కానీ ఏమి లేవా? ఆఫ్ శాలరీ ఇస్తారు. రూల్ ప్రకారము ఎవ్రీ మంత్ ఆఫ్ శాలరీ 1,25,000 రూపాయలు ప్రతి నెల నాకు పే చేస్తున్నారు ఊరికే. ప్రజా డబ్బును వృధా చేయడం అంటే ఇదే. నేను అక్కడ కూడా నేను కాంప్రమైజ్ అది కూడా అడుగుతున్నాను చీఫ్ జస్టిస్ ని, ఎందుకయ్యా అనవసరంగా నేను పని చేయట్లేదు, 1,25,000 రూపాయల జీతం నాకు ఎందుకు ఇస్తారు ఖాళీగా కూర్చోబెట్టి, అదేదో ఫైనలైజ్ చేయండి నేను అడుగుతున్నా. అసలు రిమూవ్ చేస్తారా, డిస్మిస్ చేస్తారా, మళ్ళీ జడ్జిగా పోస్ట్ ఇస్తారా, ఏదో ఒకటి చేయండి.